హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు 1వ తేదీన డిసెంబర్ 1వ తేదీన జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల గురించి వీడియోలో తెలుసుకుందాము. సో, అలాగే ప్రెజెంట్ సాలరీ స్టేటస్ ఎలా ఉంది? పెన్షనర్ల యొక్క పెన్షన్ బిల్లులు ఎలా ఉన్నాయి? స్టేటస్ అనేవి కూడా చెక్ చేద్దాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. నవంబర్ 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల సమాచారం అండి. సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అనేవి అప్‌లోడ్ చేయడం పూర్తయింది. అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16th-27th నవంబర్ 2025 మంత్ అని అయితే రావడం జరిగింది. అంటే డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులను, పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులను కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయడం అయితే ఎంప్లాయీ లిస్ట్‌లో అప్‌లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నిన్నటితో అయితే ఈ ప్రక్రియ ముగిసింది. సో, ఇక ఈ రోజు నుంచి పెన్షనర్స్‌కి కూడా పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి నవంబర్ నెల జీతాలు మరియు పే స్లిప్స్ జనరేట్ అవుతున్నాయి. జీతాలకు సంబంధించినటువంటి యొక్క పే స్లిప్స్ జనరేషను ఈ నెలకు పే స్లిప్స్ బిల్ నంబర్స్ కూడా జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగ పెన్షనర్స్‌కి వారి యొక్క పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, 1 తేదీన ఎప్పటిలాగే జీతాలు, పెన్షన్‌లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇకపోతే నిధి డాట్ మనకు పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో, మన యొక్క బ్రౌజర్‌లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఉద్యోగులైన, పెన్షనర్స్ అయినా అందరికీ కూడా ఈ పద్ధతిలో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అంటే సింపుల్‌గా గూగుల్ ఓపెన్ చేసి అందులో నిధి అని టైప్ చేయండి. మనకి ఫస్ట్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అని. మనం దీనిపైన క్లిక్ ఇవ్వగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ ఇస్తే అక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫర్గాట్ పాస్వర్డ్‌లోకెళ్ళి మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో, వన్స్ సక్సెస్‌ఫుల్లీ లాగిన్ అయిన తర్వాత మనకి ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ మనకు పే స్లిప్‌లో సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయాలి. లేదంటే రీసెంట్ పే డీటెయిల్స్‌లోనే టాప్‌లో వస్తుందనమాట. నవంబర్ 2025 అని. పక్కనే వ్యూ పే స్లిప్ అనైతే ఐకాన్ ఉంటుంది. అక్కడ దానిపైన వ్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పెన్షనర్స్ కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తనిఖీ. పెన్షనర్స్ తమ పే స్లిప్స్‌ని నవంబర్ 28వ తేదీ అంటే ఈ రోజు నుంచి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవైలబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ప్రతి నెల కూడా వారి యొక్క పే స్లిప్ అనేది ఖచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఎందుకంటే డిడక్షన్స్ పరిశీలన. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ కూడా తమ పే స్లిప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, అందులోని వివరాలు ముఖ్యంగా జీతభత్యాలు, డిడక్షన్స్ క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యత్యాసాలు గానీ, సందేహాలు గానీ ఉంటే సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ అధికారులను వెంటనే వారి దృష్టికైతే తీసుకెళ్లగలరు. చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకు ప్రస్తుతం డీఏ రావాల్సినంత వచ్చిందా లేదా? ఇప్పుడు మనకు డీఏ 37 శాతం కంటే ఎక్కువే రావాలి. 37 సంథింగ్. సో, అది కలిసిందా లేదా? అలాగే మిగతావన్నీ కూడా చెక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, టాక్స్ డిడక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయండి. ఏమైనా వ్యత్యాసాలున్నట్లయితే ఆహ్, మనం సంబంధిత డీడీఓని వారికి దృష్టికి తీసుకెళ్తే వారు సరిచేస్తారు. మళ్ళీ ఇప్పుడైతే సబ్మిట్ చేయడానికి ఆప్షన్ లేదు. సప్లిమెంటరీ బిల్‌లో సబ్మిట్ చేస్తారనమాట. ఇకపోతే జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు అయితే వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే కొవ్వూరు, నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం,
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, మడకశిర అనిమల్ హస్బెండరీ కర్నూలు ట్రెజరీ పరిధిలో, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్తీపురం ట్రెజరీ పరిధిలో బిల్లులైతే ఆమోదం పొంది మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. మరికొన్ని ఎస్‌డీఓ గారి పరిధిలో అయితే ఉన్నాయి. తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి ఈ యొక్క తదితర ట్రెజరీలలో ఇంకా బిల్లులన్నీ ఎస్‌టీఓ గారి పరిధిలో ఉన్నాయన్నమాట. అవి ఈరోజు, రేపటి లోపల ఆమోదం పొంది పూర్తి స్థాయిలో బిల్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకుంటుంది. సో, ప్రస్తుతం కొన్ని బిల్లులు ర్యాండమ్‌గా చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, మరి కొన్ని బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళాయి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి. సో, పెన్షనర్‌కి సంబంధించి దాదాపు ఎక్కువ శాతం బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు కూడా మనకు 1, 2 పని దినాల్లో అంటే 30వ తేదీ లోపలే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే అర్థము కొన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధుల విడుదల కోసం వేచి ఉంది అనే దశలో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల కోసం వేచి ఉన్నాయని అర్థము. బిల్ నాట్ అప్రూవల్డ్ మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే బిల్లు ఇంకా ఆమోదించబడలేదనే దశలో ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ పీఏఓ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉన్నాయని అర్థము. సో, మరి ఎప్పుడు ఇవి ఆమోదం పొందుతాయంటే, అంచనా ప్రకారంగా ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయనైతే తెలుస్తోంది ఫ్రెండ్స్. ఇక 1 తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారీగా చూసుకుంటే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. ఒకటో తేదీనే ఒకటో తేదీ నుండి జమ కానున్న పెన్షన్స్ కూడా ఒకటో తేదీ నుంచే జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి ఒకటో తేదీ పైన జీతాలు జమ కానున్నాయన్నమాట. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. అంటే బిల్లు గనక పాస్ కాకపోతే సంబంధిత అధికారిని మనము డీడీఓని కాంటాక్ట్ అయ్యి అవి ప్రాసెస్ అయ్యేలా చేసుకోవడం లాంటివన్నమాట. ఇక 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్టు విషయానికొస్తే శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెకిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మోవ, పంతుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడిగురాల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరిపేట, సూళ్లూరుపేట, బుజ్జిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, రాయుడు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోన్, గూడూరు, కోలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోర్టు, రాజచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టిమేడు, వైల్పాడు, పల్మనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులు అయితే 1 తేదీనే జమ అయ్యేదానికి ఎక్కువగా అయితే ఆస్కారం ఉంది ఫ్రెండ్స్.
బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.